నమస్తే సార్. నమస్తే. శ్రీనివాసరావు గారిని ఏదో కేసు పరంగా పోలీసులు పట్టుకెళ్లారు. దువ్వాడ మాధురి గారు ఏమో వెళ్ళి ఆ ప్లేస్ నీదా అని ప్రశ్నిస్తుంది. ఏంది ఆ మాటలేంది? పోలీసులు అట్లా అనొచ్చా? నేనైతే మాత్రం దువ్వాడ మాధురి గారికి సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాసరావు గారు మంచి వక్త, ప్రజా సమస్యల మీద ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఆయన టెక్కలి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్సీ. ఆయనకి ప్రశ్నించే హక్కు ఉంటుంది కదా. ఎవరు పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినా అడుగుతారు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా అడుగుతారు, జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా అడుగుతారు. ఎందుకంటే ఆయన ప్రజా ప్రతినిధి. సో ఆయన అట్లా స్టేషన్లో 10 గంటలు కూర్చోపెట్టాల్సిన తప్పు ఏం చేశాడని నేను అడుగుతున్నాను. నిజంగా దివ్యల మాధురి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఆ రోజుల్లో అయితే చరిత్రలో ఒక సతీ సావిత్రిని చూశారనమాట. యముడు ఆమె భర్తను ఎత్తుకుపోతుంటే ఆమె ఎలా కాపాడుకుందో ఆ విధంగా చాలా బాగా ఫైట్ చేసి మా దువ్వాడ శ్రీనివాస్ గారిని బయటకు తీసుకొచ్చింది. హ్యాట్స్ ఆఫ్ దివ్యల మాధురి గారు. మా టీం అందరం మీకే సపోర్ట్ చేస్తాం. నేను కావచ్చు, ఉప్పలబాలు కావచ్చు, బషీర్ మాస్టర్ కావచ్చు, మా టీం అందరం మీకే సపోర్ట్ చేస్తాం. చాలా కరెక్ట్గా మీరు ఫైట్ చేశారు. అవును, అన్యాయంగా ఆయన తీసుకెళ్ళిపోయి స్టేషన్లో కూర్చోబెట్టారు. గంటలు ఉదయం 11 గంటలకి విచారణ పేరుతో కూర్చోబెట్టి 1 గంట 2 గంటలు అయిపోద్ది. నైట్ 9 o'clock వరకు అంత విచారణ ఏంటి? ఆయన ఏమైనా దేశద్రోహం చేశాడా, లేకపోతే 1,00,000 కోట్లు స్కామ్ చేశాడా, ఒక 10 మర్డర్లు చేశాడా? అంతసేపు ఎలా కూర్చోబెడతారు? కనీసం ఆయనకి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదంట. ఈమైతే మాత్రం బయట ధర్నా చేయడం న్యాయమే. ఎందుకు ధర్నా చేసే హక్కు లేదా? ఎవరు చేయలేదా దేశ చరిత్రలో? నోటుకొచ్చినట్టు ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు ఆయన? అవతల వాళ్ళు బట్టి యువతల వాళ్ళు కూడా మాట్లాడతారు. నేనైతే మాత్రం ఈ విషయంలో దువ్వాడ శ్రీనివాసరావు గారికి, ఎమ్మెల్సీ గారికి నేనైతే సపోర్ట్ చేస్తున్నానండి. రాజశేఖర రెడ్డి గారు, మీరు కూడా రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా దువ్వాడ శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేయండి. దివ్యల మాధురిని చూస్తే నాకు నిజంగా నిన్న సతీ సావిత్రి గారే గుర్తుకొచ్చారనమాట. ఆమె ఎట్లా యముడి దగ్గర నుంచి భర్తను ఎలా కాపాడుకుంది, ఆ యముడు తీసుకెళ్ళిపోతుంటే సతీ సావిత్రి యొక్క హస్బెండ్ని, అలాగే ఇక్కడ ఈ పోలీసులు ఆమె భర్తని ఎలా అవమానించాలని ప్రయత్నించారో, లోపల వేయాలని చూసి ఆమె కానీ గట్టి ఫైట్ చేయకపోతే కంపల్సరీగా అరెస్ట్ చేసి లోపల వేసేవారే. సోషల్ మీడియాలో ఎక్కువ పాటలేదు యూస్ అని చెప్పేసి ఆమె ట్రై చేసింది తప్ప అక్కడ ఏం లేదు అంత సినిమా అంటున్నారు. దాని గురించి ఏమంటారు? సోషల్ మీడియాలోన పాపులారిటీ కోసం పాకులాడడానికి ఆమె ఏమి నార్మల్ మహిళ కాదండి, ఉక్కు మహిళ. ఆమె అర్థమవుతుందా? ఉక్కు మహిళ. నిజంగా ఇంతకుముందు కూడా నా వీడియోలో అదే మాట్లాడాను. నిజంగా నాకైతే బాగా నచ్చింది. భర్తను కాపాడే క్రమంలో ఆమె ధర్నా చేయడం, పోలీసుల మీద విరిచిపడి, పోలీసులు లేడీస్ మొత్తం లాగి పారేస్తున్నారు ఆమెని. తప్పు కదా అట్లా. లేడీస్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ లేడీస్కి ఇవ్వాలి. ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చిందంటే కంపల్సరీ చైర్ వేసి కూర్చోబెట్టి టీ కాఫీ ఇవ్వాలి, మహిళలు గౌరవించాలి. కానీ ఆమె రోడ్డు మీద నిలబెట్టారు. ఏమన్నది అంత మాట? అంతే కదా. పోలీస్ స్టేషన్ బయట రోడ్డు మీద అంటే మరీ రోడ్డు మీద కాదు, ఒక సైడ్ని ఆమె ధర్నా చేసుకుంటుంది. ఫ్లెక్సీలు పట్టుకొని పేపర్లు పట్టుకొని ఆయన్ని అరెస్ట్ చేశారు. విడుదల చేయ తప్పేముంది? నాకైతే నిజంగా ఒక సతీ సావిత్రి గుర్తొచ్చిందండి. దివ్యల మాధురి గారు హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ రకంగానే మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి మా దువ్వాడ శ్రీనివాసరావు గారికి. నాకు వాళ్ళు పర్సనల్గా తెలుసు, వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను నేను. ఇక్కడ కూకట్పల్లిలో చాలా మంచి వ్యక్తులండి. మొన్న కూడా మా ఫ్రెండ్ చనిపోయాడు కదా, ఎవరు మన కుచితాత గారు, ఫోన్ చేసి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. ఆమె రియాక్ట్ అయ్యి సత్య ఇలా ఇప్పుడే చనిపోయారంటే టెంట్లు, కుర్చీలు, ఏసీ, ఫ్రీజర్ అన్నీ తీసుకురా అని చెప్పేసి ఆమె చాలా హెల్ప్ చేశారండి. ఎప్పుడు కూడా మాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఆమె మా టీంకి చాలా హెల్ప్ చేస్తుంటారు. మాకు బెస్ట్ ఫ్రెండ్ దివ్యల మాధురి గారు కావచ్చు, దువ్వాడ శ్రీనివాసరావు గారు కావచ్చు. నక్కకి నాగలోకం ఉన్నంత తేడా ఉంది. కుక్కకి ఒక్కసారి మళ్ళీ చెప్పండి. రోజా గారికి మాధురి గారికి ఏం తేడా? దివ్యల మాధురి గారికి రోజా గారికి ఏంటి తేడా అంటే, రోజా రెడ్డికి నక్కకి నాగలోకం ఉన్నంత తేడా. దివ్యల మాధురి గారు చాలా బెస్ట్. ఇప్పుడు ప్రెజెంట్ ఏ పార్టీలో ఉన్నారని తెలియదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు. కొన్ని రోజులు పోయాక మళ్ళీ ఆయన టాలెంట్ గుర్తించి మళ్ళీ తీసుకుంటారు. 2029 ఎలక్షన్ కల్లా ఖచ్చితంగా ఆయన టెక్కల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తారు. నేను ఉప్పలబాలు, బషీర్ మాస్టర్ ఖచ్చితంగా క్యాంపెయినింగ్ చేస్తాం, గెలిపిస్తాం కూడా దువ్వాడ శ్రీనివాసరావు గారికి. చాలా మంచి వ్యక్తి. ఆయనకి దేశ రాజకీయాలు కాదు, రాష్ట్ర రాజకీయాలు కాదు, జిల్లా రాజకీయాలు కాదు, ప్రతి ఒక్క దాని మీద ఆయనకి అవగాహన ఉంది. అసలు మన దేశంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎంతమంది అవినీతి పరులు ఉన్నారు అన్నీ చెప్పేస్తాడు ఈజీగానే. చాలా దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇంటెలెక్చువల్.
ఆయన వీడియోస్ నేను అలా చూస్తూ ఉంటాను, చాలా మంచిగా మాట్లాడతారు. తప్పేముందని ఆయన ప్రశ్నించాడు. టీడీపీ వాళ్ళైతే జనసేన వాళ్ళైతే లేకపోతే ఇంక వేరే పార్టీ వాళ్ళైతే ఏంటి, ప్రశ్నించడం తప్పలేదు కదా. ప్రశ్నించాడు, ప్రశ్నించే హక్కు ఉంది. ఒక ఎమ్మెల్సీగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకు హక్కు ఉంది. నేనైతే మాత్రం దివ్యల మాధురి గారికి సపోర్ట్ చేస్తాను. దివ్యల మాధురి గారిని అయితే నేను సతీ సావిత్రి 2గా అభివర్ణిస్తున్నాను. నిజంగా నిజంగా ఆ రోజుల్లో చరిత్రలో సతీ సావిత్రి గారు కాపాడుకున్నారు భర్తని, అలాగే